हौसला ना खोता है। जैसे दीपक तूफान में भी हौसला ना खोता है, हार कभी वो नहीं मानता, अपनी खुदी से लड़ता है। गिर गए तुम अगर कहीं तो फिर खड़े हो जा। ఓం శాంతి. 10/1/22. मीठे बच्चे, श्रीमत पर तुम्हें सबकी रूहानी खातरी करनी है। खुशी की खुराक खाना और खिलाना, यही है सच्ची खातरी करना. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతం అనుసారంగా అందరి యొక్క ఆత్మిక పాలన చేయడం, ఖుషి అనే ఔషధం తినడం మరియు తినిపించడం, ఇదే పాలన చేయడము అంటే. శ్రీమతం అనుసారంగా సర్వాత్మల ఆత్మిక పాలన చెయ్యాలి. సంతోషము అనే ఔషధం తినడం మరియు తినిపించడం, ఇదే సత్యమైన పాలన చేయడము అంటే. प्रश्न, ज्ञान में स्पिरिचुअलिटी का जौहर भरने की विधि क्या है? उससे कौन कौन से फायदे होंगे? జ్ఞానంలో ఆధ్యాత్మికత అనే పదును నింపడానికి విధి ఏంటి? జ్ఞానంలో ఆధ్యాత్మికత యొక్క పదును నింపడానికి విధి ఏంటి? దానివల్ల లాభాలేంటని బాబా అడుగుతున్నారు. उत्तर, जब किसी को भी ज्ञान सुनाते हो तो आत्मा समझकर आत्मा को ज्ञान दो, इससे स्पिरिचुअलिटी का जौहर भर जाएगा. జవాబు, ఎప్పుడైనా మీరు జ్ఞానం వినిపిస్తున్నప్పుడు ఆత్మాని భావించి ఆత్మలకి జ్ఞానం ఇవ్వండి. అంటే ఆత్మిక స్మృతిలోనే జ్ఞానం చెప్పండి అంటున్నారు బాబా. దీని ద్వారా ఏమవుతుందంట? ఆధ్యాత్మికత యొక్క పదును ఆటోమేటిక్గా నిండిపోతుంది అంటున్నారు. इस नई आदत से किसी को भी ज्ञान सुनाएंगे तो उसे झट तीर लग जाएगा. ఈ కొత్త అలవాటు ద్వారా ఎవరికైనా మీరు జ్ఞానం వినిపించారు అంటే వెంటనే బాణం తగులుతుంది, ప్రభావం పడుతుంది. శరీర్ కా బాణ్ భీ ఖతం హోతా జాయేగా. శరీర భ్రాంతి కూడా సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఫిర్ మాయా కే తుఫాన్ వ బురే సంకల్ప భీ నహీ ఆయేంగే. ఇదే కాకుండా మాయా తుఫాన్లు కానీ చెడు సంకల్పాలు కానీ రానే రావు అంటున్నారు బాబా. క్రిమినల్ ఐ భీ నహీ రహేగి. ఆ క్రిమినల్ దృష్టి అనేది కూడా ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానం వినిపిస్తున్నప్పుడు మనం స్వయాన్ని ఆత్మాని భావించి ఇతరులని కూడా ఆత్మిక దృష్టితో చూసినట్లయితే జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మికత అనే పదును బాగా ఉంటుంది. అంటే ఆ స్థితి అనేది తయారైపోతుంది.
ఈ కొత్త అలవాటు కనుక ఉన్నట్లయితే చాలా తొందరగా ఇతరులపైన ప్రభావం పడవచ్చు అంటున్నారు బాబా. శరీర భ్రాంతి కూడా సమాప్తి అయిపోతుంది. ఏవైతే మాయా తుఫాన్లు వస్తున్నాయో, ఎవరి ప్రతి అయినా చెడు సంకల్పాలు కలుగుతాయో అవి కూడా సమాప్తి అయిపోతాయి. క్రిమినల్ దృష్టి అనేది మనం ఆ స్థితిలో ఉండి చెప్పడం ద్వారా ఇతరుల దృష్టి కూడా పరివర్తన అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఆలోచనలు కూడా వారికి రావు అంటున్నారు బాబా. చెప్పేవారికి ఉండవు, వినేవారికి కూడా ఆ యొక్క దృష్టి ఉండదు. ఓం శాంతి. ज्ञान का तीसरा नेत्र देने वाला रूहानी बाप बैठकर रूहानी बच्चों को समझाते हैं. ज्ञान का तीसरा नेत्र सिवाय बाप के और कोई दे नहीं सकता. జ్ఞానము అనేటటువంటి మూడో నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అయితే ఈ జ్ఞానము అనే మూడో నేత్రం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. अभी तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है. अभी तुम जानते हो ये पुरानी दुनिया बदलने वाली है. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది కదా. మీకు తెలుసు పాత ప్రపంచం పరివర్తన కాబోతుంది అని. బిచారే మనుష్య नहीं जानते कौन बदलने वाला है और कैसे बदलते हैं, क्योंकि उन्होंको జ్ఞాన్ కా తీసరా నేత్ర హీ నహీ హే. పాపం మనుషులకేమీ తెలియటం లేదు ఏం మారేది ఉంది, ఎలా మారేది ఉంది, ఎందుకు మారుతుంది అని. ఎందుకంటే జ్ఞానం అనే మూడో నేత్రం లేని కారణంగా ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. तुम बच्चों को अभी ज्ञान का तीसरा नेत्र मिला है जिससे तुम सृष्टि के आदि मध्य अंत को जान गए हो. పిల్లలైన మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది. దీని ద్వారా ఏమవుతుందంట, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం కూడా మీరు పొందారు. ఏహే జ్ఞాన్ కి సౌక్రీన్ सैक्रीन का एक बूंद भी कितना मीठा होता है. జ్ఞాన్ కా భీ ఏక్ ही అక్షర है मन मना भाव. అయితే ఇక్కడ బాబా అర్థం చేయించేది చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం. జ్ఞానం యొక్క సాక్రీన్ అంటున్నారు బాబా. ఈ సాక్రీన్ అనేటటువంటిది ఒక్క బిందువు, ఒక్క డ్రాప్ అయినా ఎంతో మధురంగా ఉంటుందంట. జ్ఞానం కూడా అలాంటిదే అంటున్నారు బాబా. జ్ఞానం యొక్క ఒక్క అక్షరం ఎంతో విలువైనటువంటిది, ఒక్కొక్క అక్షరం. అయితే అన్నిటికంటే చాలా మంచి విషయం ఏంటి అంటే మన్మనాభవ అంటున్నారు బాబా. ఏ అక్షర్ సభీ సే కిత్నా మీఠా హే. ఈ జ్ఞానంలో ఉన్నటువంటి మన్మనాభవ అనే ఈ పదం అన్నిటికంటే ఎంత మధురమైనటువంటిది. అప్నే కో ఆత్మ సమజ్ ఔర్ బాప్ కో యాద్ కరు. దీని మీనింగ్ కూడా చెప్తున్నారు బాబా. మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి బాబాని స్మృతి చేయండి. బాప్ శాంతిధామ్ ఔర్ సుఖధామ్ కా రాస్తా బతా రహీ హే. బాబా మనకి శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గాన్ని తెలియచేస్తున్నారు. बाप आए हैं बच्चों को स्वर्ग का वर्षा देने, तो बच्चों को कितनी खुशी रहनी चाहिए. బాబా వచ్చిందే పిల్లలకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం. మరి పిల్లలు అంత సంతోషంగా ఉంటున్నారా? कहते भी है ఖుషి జైసి కురాక్ నహీ అంటూ ఉంటారంట. సంతోషానికి మించిన ఔషధం మరొకటి లేదు అని. जो सदैव खुशी में रहती है उनके लिए और जैसे खुराक होती है. ఎవరైతే సదా ఖుషీగా ఉంటారో వారి కోసం అది ఒక ఔషధంలా పనిచేస్తుంది అంటున్నారు బాబా. 21 जन मौज में रहने की ఏ జబర్దస్త్ కురాక్ హేనా. ఈ ఖుషి అనేటటువంటిది ఏంటి, 21 జన్మలు మనం మౌజ్లో ఉంటాం, ఆనందంలో ఉంటాము. కాబట్టి ఈ సంతోషం మనం ఆనందంగా ఉండడానికి చాలా జబర్దస్త్ అయినటువంటి, అంటే చాలా శక్తివంతమైన ఔషధము అంటున్నారు బాబా. ఆనందంగా ఉండాలి జీవితంలో అనుకుంటే ముందు సంతోషంగా ఉండాలి కదా. ఏ కురాక్ సदैव एक दो को खिलाते रहो, एक दो की जबरदस्त खातिरी ఏ करनी है.
ऐसी खातिरी और कोई మనుష్యకి कर ना सके. కాబట్టి సదా సంతోషంగా ఉండేటటువంటి ఈ ఔషధాన్ని తినండి మరియు ఇతరులకి తినిపిస్తూ ఉండండి. ఒకరికి ఒకరు ఉన్నతమైనటువంటి పాలన చేసుకునేందుకు ఇది చాలా చాలా మంచి ఉపాయము అంటున్నారు బాబా. ఇలాంటి పాలన మనం చేయాలన్నమాట. అంటే ఖుషి అనే ఔషధాన్ని తినిపించేటటువంటి పాలన. ఎందుకంటే ఇలాంటి పాలన మానవులకి చేసుకోలేరు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి ఈ జ్ఞానం కోసం ఈ ఖుషి అనే ఔషధం వారు తినలేరు, ఇతరులకి తినిపించలేరు అంటున్నారు బాబా. तुम बच्चे श्रीमत पर सभी की रूहानी खातिरी करते रहो, सच्ची सच्ची खुशखबरी सुनाते रहो, ऐसा చల్తే రహో. బాబా పిల్లలకి అర్థం చేయించేది ఏంటంటే, పిల్లలు శ్రీమతం అనుసారంగా ఆత్మిక పాలన ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. సత్యాతి సత్యమైనటువంటి సంతోషానికి అంటే సంతోషకరమైనటువంటి పాలన ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. ఇలాంటి పాలనే చాలా ఉన్నతమైనటువంటి పాలన. కిస్కో బాప్ కా పరిచయ దేనా ఏ సబ్సే అచ్చి బాత్ హేనా. ఎవరికైనా బాబా యొక్క పాలన ఇవ్వడం ఇది చాలా మంచి విషయం కదా. मीठे बच्चे जानते हैं बेहद के बाप द्वारा हमको जीवन मुक्ति की खुराक मिलती है. सतयुग में भारत जीवन मुक्ति था, पावन था. बाप बहुत बड़ी ऊंची खुराक देती है. మధురమైన పిల్లలు, మీకు తెలుసు కదా, అనంతమైన తండ్రి ద్వారా మనకి జీవన్ముక్తి యొక్క పదవి లభించేది ఉంది. ఆ జీవన్ముక్త అవస్థలో సంతోషమే సంతోషం. మరి ఇలాంటి ఔషధం మనకి లభించేది ఉంది. సతయుగంలో భారతదేశం జీవన్ముక్తావస్థలో ఉండేది, చాలా పావనంగా ఉండేది. బాప్ బహుత్ బడి ఊంచీ ఖురాక్ దేతీ హే. బాబా పిల్లలకి చాలా ఉన్నతమైనటువంటి ఔషధాన్ని, మంచి ఔషధాన్ని ఇస్తున్నారు. तब तो गायन है अतीन्द्रिय सुख पूछना है तो गोप गोपियों से पूछो. అప్పుడే కదా ఈ గాయనం వచ్చింది. అతీంద్రియ సుఖం కోసం అడగాలి అంటే గోప గోపికల్ని అడగండి అని. ఏ జ్ఞాన్ और योग की कितनी फर्स्ट क्लास वंडरफुल खुराक है. ए खुराक एक ही रूहानी सज्जन के पास है और किसको ए खुराक का मालूम नहीं है. ఈ జ్ఞాన యోగాల యొక్క విషయం ఏదైతే ఉందో చాలా ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ ఖురాక్ అంటున్నారు బాబా, ఔషధం అంటున్నారు బాబా. మరి ఇలాంటి ఔషధం ఆత్మిక సజ్జనైనటువంటి బాబా దగ్గర మాత్రమే ఉంది. సంతోషాన్ని కూడా ఈరోజు ఔషధము అంటున్నారు బాబా. అలాగే జ్ఞానయోగాలు అనేటటువంటివి చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు. ఈ ఔషధం కేవలం బాబా దగ్గర మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బాబా ఆత్మిక సర్జన్ కాబట్టి ఇంకెవ్వరూ కూడా ఇలాంటి ఔషధాన్ని ఇవ్వలేరు అని చెప్తున్నారు. తెలీదు కూడా వారికి ఈ ఔషధం ఒకటి ఉంది అని. బాప్ కేతే హే మీటే బచ్చే తుమ్హారే లియే हाथेली पर सौगात ले आया हूँ. मुक्ति जीवन मुक्ति की ए सौगात मेरे पास ही रहती है. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, మీకోసం నేను నా అరిచేతిలో సౌగాత్ తీసుకుని వచ్చాను, బహుమానము, స్వర్గము అనేటటువంటి బహుమానం. ముక్తి లేక జీవన్ముక్తి, ఈ రెండు బహుమానాలు మీకు లభిస్తాయంటున్నారు బాబా. ఇది కేవలం నేను మాత్రమే ఇచ్చే బహుమానం, ఇంకెవ్వరూ మీకు ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో చూడండి, ఒకరికి ఒకరు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటారు, కానీ ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు కదా బాబా తప్ప. కల్ప కల్పమే హీ ఆకర్ తుమ్కో దేతా హూం ఫిర్ రావణ్ చీన్ లేతా హే. కల్పకల్పము వచ్చి నేను ఈ బహుమానం ఇస్తాను, మళ్ళీ రావణుడు మీ నుండి దోచుకుంటారు. तो अभी तुम बच्चों को कितने खुशी का पारा चढ़ा रहना चाहिए. మరి పిల్లలైన మీకు ఖుషి అనే పాదరసం ఎంతగా ఎక్కాలి. तुम जानते हो हमारा एक ही बाप टीचर और सच्चा सद्गुरु है जो हमको साथ ले जाती है.
పిల్లలైన మీకు తెలుసు, మా ఒక్కగానొక్క తండ్రియే టీచర్, సద్గురువు రూపంలో కూడా మాకు లభించారు, మమ్మల్ని తమ తోడుగా తీసుకుని వెళ్తారు అని. मोस्ट बिलाउड बाप से विश्व की बादशाही मिलती है, एक कम बात है क्या? सोचो. చాలా అతి ప్రియమైనటువంటి తండ్రి ఈ విశ్వ రాజ్యాధికారము అనే ప్రాప్తినిస్తున్నారు. ఇది సామాన్యమైన విషయమా? చిన్న విషయం అనుకుంటున్నారా? ఆలోచించండి. తో సदैव హర్షిత్ रहना चाहिए, మరి సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్, ఏ అభీ కా హీ గాయన్ హేనా అంటారు కదా. ఈ ఈశ్వరీయ జీవితం ఏదైతే ఉందో, స్టూడెంట్ లైఫ్ ఏదైతే ఉందో చాలా బెస్ట్ అన్నమాట. విద్యార్థి జీవితం ఇది ఇప్పటి యొక్క గాయనమే అంటున్నారు బాబా. అంటే మామూలుగా లౌకిక స్టూడెంట్ లైఫ్ కోసం కూడా అంటూ ఉంటారు, విద్యార్థి జీవితం చాలా మంచి జీవితము అని. కానీ అది ఒక రోజుకి ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ బతకడం కోసం ఏదైనా ఉద్యోగం చేయాలి. ఇది అలా కాదు కదా. ఎప్పుడైతే మనం చదవడం స్టార్ట్ చేస్తామో, జీవించి ఉన్నంతకాలం చదువుతూనే ఉంటాం. పూర్తి రిజల్ట్ వచ్చే వరకు చదువుతూనే ఉంటాము. కొత్త విషయం కదా. నయీ దునియా మే భీ తుమ్ సदैव खुशियां मनाते रहेंगे. दुनिया नहीं जानती है कि सच्चे सच्चे खुशियां कब मनाई जाएगी. ఇంకా బాబా చెప్తున్నారు, మీరు కొత్త ప్రపంచంలో సదా ఖుషియే జరుపుకుంటూ ఉంటారు, సంతోషమే సంతోషం. కానీ ఈ ప్రపంచవాసీలకి తెలీదు అసలైన సత్యాతి సత్యమైన సంతోషం ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది అని. ఇక్కడ చూడండి, ఏదైనా పండగ వచ్చింది అంటే 1 లేక 2 రోజులు పండగలు ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది అంటే 3-4 రోజులు పండగ కూడా చేసుకుంటారు. ఆ 3-4 రోజులు సంతోషంగా ఉంటే అయిపోతుందా? అది కాదు కదా. బాబా ఇచ్చే ప్రాప్తి బేహద్ అన్నమాట, అనంతమైనటువంటిది. నేను 21 జన్మల కోసం మిమ్మల్ని సంతోషమయం చేసేస్తాను అంటున్నారు బాబా. మనుష్యం కో తో సత్యుగ్ కా జ్ఞాన్ హీ నహీ హే, తో యహా హీ మనాతే రేతీ హే. మానవులకి సత్యుగం యొక్క జ్ఞానమే లేదు, అందుకే ఆ అల్పకాలికమైన సంతోషాన్ని ఎక్కడే జరుపుకుంటూ ఉంటారు. పరంతు ఇస్ పురాణి తమో ప్రధాన్ దునియా మే ఖుషి కహాసే ఆయి. కానీ ఒక్క విషయం ఆలోచించాలి మనం, ఈ పాత పతిత ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? యహా తో త్రాహి త్రాహి కర్తే రేతీ హే, కితనా దుఃఖీ కి దునియా హే. ఇక్కడ త్రాహి త్రాహి అంటూ ఉంటారంట. చాలా దుఃఖమయమైనటువంటి ప్రపంచం ఇది. ఎంత దుఃఖం ఉంది, ఇది ఉన్నదే దుఃఖీ ప్రపంచము అంటున్నారు బాబా. అందుకే ప్రతి విషయంలో కూడా దుఃఖమే దుఃఖం. बाप तुम बच्चों को कितना सहज रास्ता बताते हैं, गृहस्थ व्यवहार में रहते कमल पोल समान रहो. బాబా పిల్లలైన మనకి చాలా సహజమైన మార్గాన్ని తెలియచేశారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. దందాదోరి ఆది కర్తే బి ముసే యాద్ కర్తే రహో. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా మీరు నన్ను స్మృతి చేస్తూ ఉండండి. जैसे आशिक माशिक होती है ना, ये तो 1-2 को याद करते रहती है. ఏ విధంగా ప్రియుడు ప్రియురాలు ఉంటారు, ఒకరిని ఒకరు ఎక్కడ ఉన్నప్పటికీ స్మృతి చేసుకుంటూ ఉంటారంట. ఏ ఉన్కా ఆशिक और उसका माशिक होता है, यहाँ वो बात नहीं है. यहाँ तो तुम अभी का सभी का एक माशिक के जन्म जन्मांतर से आशिक हो रहती है. बाप కబీ తుమ్హారా ఆషిక్ నహీ బంతా హే. అక్కడ చూడండి, ప్రియుడికి ప్రియురాలు, ప్రియురాలకి ప్రియుడు. కానీ ఇక్కడ విషయం వేరు, కొత్త విషయం. బాబా అందరికీ ప్రియుడే, ఎప్పటికీ ప్రియురాలు కాలేరు బాబా. ప్రతి జన్మలో కల్పానికి వచ్చే ఈ సంగమ యుగంలో ప్రతిసారి నేను మీకు ప్రియుణ్ణే అవుతాను, ఆత్మిక ప్రియుణ్ణి అంటున్నారు బాబా. నేనెప్పుడు మీకు ప్రియురాలుగా అవ్వను. అక్కడ ఆ మాషుక్తో అంటే ఆ యొక్క ప్రియురాలతో కలవకపోయినా స్మృతి చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కడ ఉన్నప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ
స్మృతి చేసుకుంటూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా నిరంతరం నన్ను స్మృతి చేస్తూ ఉండండి, కార్యవ్యవహారాలు చేస్తూ కూడా అంటున్నారు బాబా. జబ్ దుఃఖి జాస్తి హోతీ హే తో జాస్తి సిమరన్ కర్తే హే. కానీ ఒక్క విషయం బాబా గుర్తు చేస్తున్నారు, ఎప్పుడైతే చాలా దుఃఖంలో ఉంటారో అప్పుడు చాలా ఎక్కువగా నా యొక్క స్మరణ చేయడం జరుగుతుంది. గాయన్ బీ హే దుఃఖ్ మే సిమరన్ సబ్ కరే సుఖ్ మే కరే నా కోయి. గాయనం కూడా ఉంది కదా, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరు. ఇస్ సమయ బాప్ హీ సర్వశక్తిమాన్ హే తో దిన్ ప్రతిదిన్ మాయా भी सर्वशक्तिमान तमो प्रधान होते जाती है, इसीलिए अब बाप कहते हैं मीठे बच्चे देही अभिमानी बनो. చూడండి, బాబాకు గాయనం కూడా ఉంది కదా, సర్వశక్తివంతుడు అని బాబాని అంటూ ఉంటాము. మరి దిన ప్రతిదినము ఎలా అయితే బాబా శక్తివంతమైన వారో మాయ కూడా అంతే శక్తివంతంగా తయారవుతూ ఉంది, రోజు రోజుకి తమో ప్రధానంగా అయిపోతూ ఉంది. అందుకే బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు ఆత్మ అభిమానిగా ఉండండి, మిమ్మల్ని మీరు ఆత్మ అని నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా. దైవీ గుణ్ భీ ధారణ కరో తో ఐసా బన్ జాయేంగే. దైవీ గుణాలు కూడా ధారణ చేయండి, మీరు ఇలా లక్ష్మీనారాయణల వలె అవుతారు. ఇస్ పढ़ाई में मुख्य बात है ही याद की, ऊंचे ते ऊंच बाप को बहुत प्यार स्नेह से याद करना है. ఈ చదువు చాలా ముఖ్యమైనటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది. కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి బాబాను చాలా ప్రేమగా స్నేహపూర్వకంగా స్మృతి చేయాలి. చదువు కూడా చదవాలి, స్మృతి కూడా చేయాలంటున్నారు బాబా. और ऊंचे ते ऊंच बाप ही नई दुनिया स्थापन करने वाला है. बाप कहते हैं मैं आया हूँ तुम बच्चों को विश्व का मालिक बनाने, इसलिए अब मुझे याद करो तो तुम्हारे अनेक जन्मों के पाप कट जाएंगे. బాబా చెప్తారు, పిల్లలు నేను మీ యొక్క ఉన్నతమైన తండ్రిని, ఉన్నతమైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. అందుకే మిమ్మల్ని ఈ విశ్వానికి మాలికలుగా తయారు చేసే తీరుతాను. కాబట్టి ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, మీ అనేక జన్మల పాపాలన్నీ సమాప్తి అయిపోతాయి. पतित पावन बाप कहते हैं तुम बहुत पतित बन गए हो, इसीलिए अब तुम मुझे याद करो तो तुम पावन बन और पावन दुनिया का मालिक बन जाएंगे. పతిత పావనుడైనటువంటి తండ్రినైనా నేను వచ్చాను, మిమ్మల్ని పావనంగా తయారు చేసే తీసుకువెళ్తాను. అందుకే ఈ పావన ప్రపంచానికి మీరు మాలికలు అవ్వాలి అంటే తప్పనిసరిగా పావనంగా అవ్వాల్సిందే. పతిత పావనుడైన నన్ను పిలిచారు కదా మీరు, అబ్ బాప్ ఆయే హే తో జరూర్ పావన్ బన్నా పడే. మరి ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు, పావనంగా అవ్వాల్సిందే. బాప్ తుమ్ దుఃఖహర్తా సుఖకర్తా హే, బారోబార్ సత్యుగ్ మే పావన్ దునియా థీ తో సభీ సుఖీ తే. अब बाप फिर से कहती है बच्चे शांति धाम और सुख धाम को याद करते रहो. దుఃఖహర్త సుఖకర్త అనే మహిమ కూడా బాబాదే. అనేక సార్లు సత్యుగంలో మనం పావనంగా ఉండేవారిమి, సుఖీగా ఉండేవారిమి. ఇప్పుడు మళ్ళీ బాబా అలాంటి సుఖీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మీకు గుర్తొస్తూ ఉంటుంది కదా శాంతిధామం మరియు సుఖధామం. ఇప్పుడు ఇది సంగమయుగము అంటున్నారు బాబా. कि भैया तुमको इस पार से उस पार ले जा रही है. नैया कोई एक नहीं, सारी दुनिया जैसी एक बड़ा जहाज है, उसको पार ले जाती है. అంటే బాబా కివయ్య అన్నమాట. ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకువెళ్ళేటటువంటి నావికుడు. కేవలం ఏదో ఒకరిద్దరిని తీసుకువెళ్ళడానికి రాలేదు బాబా, మొత్తం ఈ ప్రపంచమంతా ఒక నావ లాంటిది. ఈ నావని అవతల తీరానికి అంటే సత్యుగం అనే తీరానికి తీసుకువెళ్తున్నారనమాట బాబా వచ్చి. అందుకే నావికుడు అనే మహిమ కూడా నాదే అంటున్నారు. तुम मीठे बच्चों को कितनी खुशियाँ होनी चाहिए, तुम्हारे लिए तो सदैव खुशी ही खुशी है. बेहद का बाप हमको पढ़ा रही है. वाह क्या बात है, ये तो कब ना सुना ना पढ़ा. भगवान वाच मैं तुम्हारी रूहानी बच्चों को राजयोग सिखा रहा हूँ,
तो पूरी रीति सीखना चाहिए, धारण करनी चाहिए. పిల్లలైనటువంటి మీరు ఇప్పుడు ఈ విషయం విన్నారు కదా. మధురమైనటువంటి పిల్లలు మీకు రోజు ప్రతి క్షణం ఖుషియే ఖుషి అంటున్నారు బాబా. ఎంత ఖుషి ఉండాలి, సదా ఖుషీలోనే ఉండాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఓహో, ఇది ఎంత అద్భుతం, ఎంత విశేషమైన విషయం. ఎక్కడైనా విన్నారా, కన్నారా? ఏ వేద శాస్త్రాల్లో అయినా చదివారా ఈ విషయం కోసం? భగవంతుడే వచ్చి చదివించడము అనేది. భగవాన్ వాచ, నేను మీ యొక్క ఆత్మిక తండ్రిని, నేను మీకు ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నాను. మరి పూర్తి రీతిగా నేర్చుకోండి, ధారణ కూడా చేయండి. ఎవరైతే పూర్తి రీతిగా ఈ చదువు చదువుకుంటారో వారు చదువులో నెంబర్ 1గా అయిపోతారు అంటున్నారు బాబా. अपने को देखना चाहिए, मैं उत्तम हूँ, मध्यम हूँ, कनिष्ठ हूँ. మిమ్మల్ని మీరు చూసుకోవాలి, నేను ఉత్తమమా, మధ్యమమా, కనిష్టమా అని. బాప్ कहते हैं अपने को देखो, मैं ऊंच पद पाने की लायक हूँ. ఇంకా బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోండి, ఉన్నతమైన పదవి పొందేందుకు అర్హుణ్ణేనా నేను. रूहानी सर्विस करता हूँ, क्योंकि बाप कहते हैं बच्चे सर्विसेबल बनो, ఫాలో కరో. నేను ఆత్మిక సేవ చేస్తున్నానా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే బాబా చెప్తారు, పిల్లలు సర్వీసబుల్ పిల్లలుగా అవ్వండి, బాబాని ఫాలో చేయండి. మే ఆయా హీ హూ సర్వీస్ కే లియే, రోజ్ సర్వీస్ కర్తా హూ, ఇసీలియే హీ తో ఏ రద్ లియా హే. ఫాలో చేయమంటున్నారు బాబాని, ఎందుకంటే నేను రోజు సేవ చేస్తాను అంటున్నారు బాబా. నేను వచ్చిందే సేవార్థం, సేవ చేయడం కోసం. అందుకే మీరు నన్ను ఫాలో చేయండి. నేను ఈ రథాన్ని తీసుకున్నది కూడా సేవ కోసమే అంటున్నారు బాబా. ఇన్కా రథ్ బిమార్ పడ్ జాతా హై తో మే ఇన్మే బైఠకర్ మురళి లిఖతా హూ. ఒకవేళ ఈ బ్రహ్మ బాబాకు, ఈ రథానికి ఏదైనా అనారోగ్యం కలిగినా, ఎక్కడికి వెళ్ళలేకపోయినా, మాట్లాడలేకపోయినా, నేను వీరిలో కూర్చొని మురళి రాస్తాను అంటున్నారు బాబా. అది కూడా సేవే కదా. ముఖ్సే తో బోల్ నహీ సక్తే తో మే లిఖ్ దేతా హూ. నోటితో చెప్పని పరిస్థితి వచ్చినప్పుడు నేను రాసి పెడతాను, తాకి బచ్చోం కే లియే మురళి మిస్ నా హో. అప్పుడు అంటే బాబా పిల్లలు మురళి మిస్ చేయరు కదా, మురళి మిస్ అయ్యే అవకాశం ఉండదు. మేబీ సర్వీస్ పర్ హూనా, ఇసిలియే సేవా కర్తా హూ. నేను కూడా సేవార్థమై ఉన్నాను కదా, అందుకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సేవ చేస్తాను అంటున్నారు బాబా. ఏహే రూహానీ సర్వీస్, తుమ్ భీ బాప్కి సర్వీస్ మే లగ్ జావో. దీన్ని ఏమంటారు? ఆత్మిక సేవ. మీరు కూడా ఈ సేవలో ఇమిడి ఉండండి అంటున్నారు. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. बाप ही तुमको सारे विश्व के मालिक बनाने आए हैं. जो अच्छा पुरुषार्थ करते हैं उनको महावीर कहा जाता है. సదా ఈశ్వరీయ సేవలు అనేది ఉండాలి అంటున్నారు బాబా. బాబా పిల్లలైన మన కోసం విశ్వరాజ్యాధికారం అనే సౌగాత్ తీసుకొని వచ్చారు. మరి మాలికలుగా అవ్వడం అవ్వకపోవడం మీ చేతుల్లోనే ఉంది అంటున్నారు బాబా. నేనైతే మాలికలుగా చేయడానికే వచ్చాను. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అని చెప్తారు. देखा जाता है कौन महावीर है जो बाबा के डायरेक्शन पर चलते हैं. చూడడం జరుగుతుంది ఎవరు మహావీరులు, ఎవరు బాబా డైరెక్షన్ పైన నడుస్తున్నారు అని. బాప్ కా పరమాన్ హే అప్నే కో ఆత్మ సమజ్ బాయి బాయి దేకో. బాబా ఆజ్ఞ ఏంటి? స్వయాన్ని ఆత్మ అని భావించి బాయి బాయిని చూడండి, అంటే సోదర దృష్టితో చూడండి అంటున్నారు. ఈ శరీర్ కో భూల్ జావో, బాబా భీ శరీర్ కో నహీ దేఖ్తే హే నా. ఈ శరీర భ్రాంతిని మర్చిపోండి, బాబా కూడా శరీరాన్ని చూడరు కదా. बाप कहते हैं मैं आत्माओं को देखता हूँ, बाकी ये तो ज्ञान है, आत्मा शरीर बिगर बोल नहीं सकती. బాబా చెప్తారు నేను ఆత్మల్నే చూస్తాను, శరీరాలను చూడను. అలాగే మీరు కూడా అలవాటు చేసుకోండి. ఈ జ్ఞానం ఉన్నదే అద్భుతమైనటువంటిది. ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు, భలే జ్ఞానం వినలేదు, కానీ అవసరం
ఈ శరీరం అవసరం కాబట్టి ఉండాలి, ఈ భ్రాంతినైతే శరీర భ్రాంతినైతే తొలగించాలి అంటున్నారు బాబా. మేబీ శరీరమే ఆయా హూనా, నేను కూడా శరీరంలోకి వచ్చాను కదా, అవతరించినటువంటి ఆత్మ అని అనుకోండి. బాబా ఎలా అయితే అవతార పురుషుడో ఆధారం తీసుకున్నారో అలా నేను కూడా అవతరించినటువంటి ఆత్మను అని భావించాలి అంటున్నారు. शरीर के साथ ही आत्मा पढ़ सकती है. बाबा की बैठक यहाँ है. यह है अकाल तख्त. ఆత్మ అకాల్ మూర్తి హే. ఈ శరీరం లేకుండా ఆత్మ చదవలేదు, శరీరం ఉండగానే ఆత్మ చదవగలదు. నేను ఒక సాధన అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా దీన్ని వాడుకుంటున్నాను అంటున్నారు బాబా. సాధనం అన్నమాట. సాధన చేయడానికి ఇది సాధనంగా యూజ్ అవుతుంది అంతే, కానీ ఈ శరీరమే శాశ్వతం అని అనుకోవడానికి లేదు. బాబా ఈ బ్రుకుటి మధ్య స్థానంలో వచ్చి కూర్చుంటారు కాబట్టి నాకు అకాల్ తఖ్త్ ఇది అంటున్నారు బాబా. ఆత్మ అకాల మూర్తుడు, ఈ బ్రుకుటి అనేది ఆత్మకు అకాల తఖ్త్ సింహాసనం అన్నమాట. ఆత్మ కబ్ చోటీ బడి నహీ హోతీ హే, శరీర్ చోటా బడా హోతా హే. ఆత్మ చిన్నగా పెద్దగా ఎప్పటికీ అవ్వదు, శరీరం అయితే చిన్నది పెద్దది అవుతూ ఉంటుంది అంటున్నారు. జో బీ ఆత్మాయేం హే ఉన్ సభీ కా తఖ్త్ ఏ బ్రుకుటీ కా బీచ్ హే. శరీర్ తో సభీకే భిన్న భిన్న హోతా హేనా. ఎవరెవరి ఆత్మలు ఉన్నాయో అందరి యొక్క తఖ్తులు సింహాసనాలు ఈ బ్రుకుటి మధ్యస్థానమే. శరీరాలైతే అందరికీ భిన్న భిన్నంగా ఉండొచ్చు, ఆత్మ అయితే ఒకేలా ఉంటుంది అంటున్నారు బాబా. కిస్కా అకాల్ తఖ్త్ పురుష్ కా హే, కిస్కా అకాల్ తఖ్త్ స్త్రీ కా హే, కిస్కా అకాల్ తఖ్త్ బచ్చే కా హే. ఈ శరీరాలు రకరకాల రూపాలలో ఉంటుందన్నమాట. కొంతమంది అకాల సింహాసనం పురుషుడిది అయి ఉండొచ్చు, స్త్రీది అయి ఉండొచ్చు, పిల్లలది అయి ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం ఆత్మే. बाप बैठ बच्चों को रूहानी ड्रिल सिखलाते हैं. जब कोई से बात करो तो पहले अपने को आत्मा समझो. బాబా ఇక్కడ పిల్లలకి ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నారు. ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడవలసి వస్తే స్వయాన్ని ఆత్మాని భావించి ఆత్మలతో మాట్లాడుతున్నాము అనే ఆలోచన ఉండాలి అంటున్నారు. హమ్ ఆత్మ పలానే బాయి సే బాత్ కర్తే హే, బాప్ కా పైగామ్ దేతే హే, శివ్ బాబా కో యాద్ కరో బస్. నేను ఆత్మ పలానా సోదరాత్మతో మాట్లాడుతున్నాను అనే స్మృతి ఉండాలి అన్నమాట. బాబా యొక్క సందేశాన్ని ఇస్తున్నాను అని బాబా స్మృతిలోనే సందేశం ఇవ్వాలి. యాద్ సే హీ జంక్ ఉతర్తీ హేనా, సోనే మే జబ్ అలాయే పడతీ హే తో సోనే కి వాల్యూ హీ కమ్ హో జాతీ హే. స్మృతి ద్వారానే ఆత్మ యొక్క తృప్పు తొలగిపోతుంది. ఏ విధంగా చూడండి, ఎప్పుడైతే బంగారానికి మలినం పడుతుందో ఆ బంగారం యొక్క విలువ తగ్గిపోతుందంట. तुम आत्माओं में भी जंक पड़ने से तुम వాల్యూలెస్ హో జాతీ హో. అలానే బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మకి కూడా ఎప్పుడైతే వికారాలు అనే జంకు పట్టేస్తుందో త్రుప్పు, అప్పుడు ఆత్మ వాల్యూలెస్గా అయిపోతుంది, విలువలు లేని విధంగా అయిపోతుంది అంటున్నారు బాబా. విలువ లేని విధంగా వికారీగా అయిపోతుందన్నమాట మలినం పట్టిన కారణంగా. మరి ఈ మలినం ఎలా వదిలించాలి అనేది మీకు తెలుసు. అబ్ ఫిర్ పావన్ బన్నా హే, ఇప్పుడు కేవలం పావనంగా అవ్వాలి. తుమ్ ఆత్మాओं को अब ज्ञान का तीसरा नेत्र मिला है, उस नेत्र से अपने को बाई को देखो, अपने बाई को देखो. बाई बाई को देखने से कर्मेंद्रियां कब चंचल नहीं होंगी. బాబా చెప్పేది ఏంటంటే మీకు డైరెక్షన్ కూడా లభించింది, జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది, కాబట్టి ఆ నేత్రంతోనే సోదరాత్మల్ని చూడండి. నేను ఒక ఆత్మను నా సోదరాత్మని చూస్తున్నాను అనే ఆలోచన ఆ యొక్క స్మృతి ఉన్నట్లయితే ఈ కర్మేంద్రియాలు ఎప్పుడూ కూడా చంచలం కావు అంటున్నారు బాబా. మీరు ఇప్పుడు రాజ్య భాగ్యాన్ని పొందాలి కదా, ఈ విశ్వానికి మాలికలుగా అవ్వాలి, కాబట్టి శ్రమించండి. బాయి బాయి సమజ్ సభీ కో జ్ఞాన్ దో తో ఫిర్ ఆదత్ పక్కీ హో జాయేగి.
సోదరాత్మలమి, మేము ఒక ఆత్మ, ఇతరులు సోదరాత్మలని భావించి జ్ఞానం ఇవ్వండి, ఈ అలవాటు అలా పక్కా అయిపోతుంది అంటున్నారు. సచ్చే సచ్చే బ్రదర్స్ తుమ్ సభీ హో, బాప్ హీ ఊపర్ సే ఆయి హే, తుమ్ భీ ఆయే హో. మీరందరూ సత్యాతి సత్యమైనటువంటి బ్రదర్స్ అన్నమాట. ఇక్కడ మేము బ్రదర్స్, సోదరులమి, సోదరులమని చెప్పుకుంటూ ఉంటారు, కానీ సత్యాతి సత్యమైన సంబంధం ఈ ఆత్మీక సంబంధమే. కాబట్టి సత్యమైన బ్రదర్స్ మీరు అంటున్నారు బాబా. బాబా కూడా పైనుండే వచ్చారు, మనం కూడా పైనుండే వచ్చాము. ఒకే స్థానం నుండి, అంటే ఒకే ఇంటి నుండి, ఒకే తండ్రి పిల్లలము. మరి ఏమవుతారు పరస్పరం? సోదరులే కదా. बाप बच्चों सहित सर्विस कर रही है, सर्विस करने के बाप हिम्मत देती है, हिम्मते बाबे बाप मददे बाप. तो ये प्रैक्टिस करनी है. मैं आत्मा बाई को पढ़ाता हूँ. బాబా సేవార్థమై ఇక్కడికి రావడం జరిగింది. నేను సదా సేవతోనే కనెక్ట్ అయి ఉంటాను అంటున్నారు బాబా. మరి సేవ చేయడం కోసం పిల్లలకి కూడా ధైర్యం ఇస్తున్నారు. అందుకే ఈ నానుడి ఉంది కదా, ధైర్యం మీది, సహయోగం నాది అని. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఇది పక్కా అయిపోతుంది అంటున్నారు బాబా. నేను వచ్చిందే ఆత్మల్ని చదివించడం కోసం. ఆత్మే కదా చదువుకుంటుంది. ఇస్కో స్పిరిచువల్ నాలెడ్జ్ కహా జాతా హై, జో రూహానీ బాప్ సే హీ మిల్తీ హై. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అని కూడా అంటారు. ఇది కేవలం బాబా ద్వారా మాత్రమే లభిస్తుంది. संगम पर ही बाप आकर ये नॉलेज देती है. अपने को आत्मा समझो. तुम नंगे आए थे, फिर यह शरीर धारण कर तुमने 84 जन पाठ बजाया है. సంగమ యుగంలో బాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారనమాట. మీరు ఒంటరిగా వచ్చారు, ఆత్మ మళ్ళీ ఒంటరిగానే తిరిగి వెళ్ళాలి అంటున్నారు. ఒంటరిగా వచ్చి ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల యొక్క పాత్రను మనం పూర్తి చేసేసాం, అభినయించేసాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కాబట్టి ఆత్మాని భావించి ఆత్మీక దృష్టిని అలవాటు చేసుకోండి అంటున్నారు బాబా. ఏ మెహనత్ కర్నీ హే, ఇది శ్రమ చేయవలసిన విషయం. तुम बच्चों को अपनी मेहनत करनी है, दूसरे में हमारा क्या जाता है. పిల్లలైన మీరు మీ శ్రమ మీరు చెయ్యండి, ఇతరులతో పని ఏముంది చెప్పండి. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వారెలా వీరెలా, వారు మాకంటే ముందు వచ్చారు కదా, వాళ్ళు చేయటం లేదు మాకేంటి అని ఇలా ఏమీ చూడకండి అంటున్నారు బాబా. ఎవరి శ్రమ వారిదే. ఎవరు కష్టపడితే, ఎవరు పూర్తిగా ఈ చదువుకుంటారో శ్రమించి వాళ్ళే పొందుతారంటున్నారు బాబా. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇది గుర్తించుకోండి. ఏదైనా ముందు ఇంటి నుండే ప్రారంభం కావాలి అంటే నా నుండే ప్రారంభం కావాలి అనేది గుర్తించుకోండి. अर्थात पहले खुद को आत्मा समझ, फिर भाइयों को समझावो तो अच्छी रीति तीर लगेगी. బాబా చెప్తున్నారు ఏంటి అంటే, ముందు స్వయాన్ని చూసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంట, నన్ను నేను అంటే ఎవరిని వారు ఆత్మని భావించాలి. అప్పుడు ఇతర ఆత్మలకి అర్థం చేయించాలన్నమాట. అప్పుడు బాణం తగులుతుంది అంటున్నారు. ఏ జౌహార్ బర్నా హే, మెహనత్ కరేంగే తబ్ హీ ఊంచ్ పద్ పాయేంగే. ఈ పదనైతే తప్పనిసరి. ఆత్మీక దృష్టి కలిగిన ఈ స్థితి తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు బాబా. శ్రమించాలి, అప్పుడే ఉన్నతమైన పదవి పొందగలరు. బాప్ ఆయే హీ హే ఫల్ దేనే కే లియే తో మెహనత్ కర్నీ పడే. బాబా వచ్చిందే ఫలాలను ఇవ్వడం కోసం, కాబట్టి మరి శ్రమించండి. కుచ్ సహన్ భీ కర్నా పడతా హే. ఒకవేళ ఏదైనా సహించవలసి వచ్చినా ఏం పర్లేదు, సహించండి అంటున్నారు. అంటే బాబా ఇచ్చే ప్రాప్తి ముందు ఇవేమీ కాదు కదా. तुम्हें कोई उल्टी सुल्टी बात बोले तो तुम चुप रहो, तुम चुप रहेंगे तो फिर दूसरा क्या करेगा. ఎవరైనా మిమ్మల్ని అలాంటి మాటలు అన్నా సరే మీరు సైలెన్స్గా ఉండిపోండి. మీరు కనుక అలా మౌనంగా ఉన్నట్లయితే ఇతరులు ఏమీ మిమ్మల్ని ఇది చేయగలరు చెప్పండి, ఎక్కువ ఇబ్బంది పెట్టలేరు కదా అంటున్నారు బాబా. అని వాళ్ళే అలసిపోయి వదిలేస్తారంట.
ताली 2 हाथ से बजती है ना, एक ने मुख की ताली बजाई, दूसरा चुप कर दे तो वो आपे ही चुप हो जाएगा. ताली से ताली बजने से आवाज हो जाता है. అంటే ఇప్పుడు చప్పట్లు అనేవి రెండు చేతులు కలిస్తేనే మోగుతాయి కదా. ఎవరో ఏదో అన్నారు, మీరు సైలెన్స్గా ఉన్నారు అనుకోండి, ఏం సౌండ్ వస్తుంది? ఏమీ సౌండ్ రాదు అంటున్నారు బాబా. అంటే ఎవరో మిమ్మల్ని అనవసరంగా నోటితో చప్పట్లు కొట్టారు, అంటే నోటితో ఏదో అన్నారు, మిమ్మల్ని నిందించారు. ఒకవేళ మీరు మౌనంగా ఉండిపోయారు, అక్కడ గొడవ స్టార్ట్ అవుతుందా? అవ్వదు కదా. మీరు సైలెన్స్గా ఉన్నంత మాత్రాన, కొంత సమయం సహించినంత మాత్రాన ఏమీ అయిపోదు అంటున్నారు బాబా. చెయ్యి చెయ్యి కలిస్తేనే ధ్వని వస్తుంది అన్నట్లుగా మాట ఎక్కువై గొడవకి దారితీస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు కొంత సమయం సైలెన్స్గా ఉండి చూడండి అంటున్నారు. బచ్చోం కో ఏక్ దో కో కళ్యాణ్ కర్నా హే. పిల్లలు ఒకరి కళ్యాణం ఇంకొకరు చేసుకుంటూ ఉండాలి. परस्परम కలిసి ఒకరి కళ్యాణం ఒకరు చేసుకోవాలి. बाप समझाते हैं बच्चे सदैव खुशी में रहते चाहते हैं तो मन मना भाव अपने को आत्मा समझ बाप को याद करो. బాబా పిల్లలకి చెప్పేది ఏంటి అంటే, పిల్లలు మీరు సదా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు అనుకోరు చెప్పండి? అందరికీ కావాలి కదా. అలా ఉండాలనుకుంటే సదా సంతోషంగా మన్మనాభావ్, సదా నన్ను స్మృతి చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. अपने को आत्मा समझ बाप को याद करो. మిమ్మల్ని మీరు ఆత్మని భావించి బాబాని స్మృతి చేయండి. ఆత్మ तरफ देखो, भाइयों को भी ए नॉलेज दो. ఆత్మల వైపే మీరు చూడండి, సోదర ఆత్మాని భావించి జ్ఞానం ఇవ్వండి. ఏ आदत पड़ जाने से फिर कभी क्रिमिनल दृष्टि नहीं होती है. ఇది పక్కా అయిపోయినట్లయితే ఆత్మీక దృష్టి ఎప్పుడూ కూడా క్రిమినల్ దృష్టి అనేది రాదు, చెడు దృష్టి ఎవ్వరిపైన రాదు అంటున్నారు బాబా. జ్ఞాన్కే తీసరే నేత్రసే తీసరే నేత్రకో దేకో. మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది కదా, ఇతరుల యొక్క మూడో నేత్రాన్ని చూడండి. అంటే ఈ ఆత్మయే జ్ఞానం అనే మూడో నేత్రం అంటున్నారు బాబా. బాబా भी तुम्हारी आत्मा को देख ही देखती है, कोशिश करना है सदैव ఆత్మ को ही देखना है. బాబా కూడా మన ఆత్మనే చూస్తారు. మనతో మాట్లాడినప్పుడు, దృష్టి ఇచ్చినప్పుడు ఆత్మనే చూస్తారు. మీరు కూడా ప్రయత్నించండి, ఆత్మని చూసి అలవాటు చేసుకోండి అంటున్నారు బాబా. శరీరాన్ని చూడకండి. శరీరాన్ని చూస్తే ఎన్ని రకాల ఆలోచనలు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు పొట్టిగా ఉన్నారు, వాళ్ళు పొడవుగా ఉన్నారు, ఎన్ని రకాల ఆలోచనలు. ఆ ఆలోచనలన్నిటికీ పునఃస్టాప్ పెట్టడానికి ఒకే ఒక్క ఉపాయం ఆత్మీక దృష్టి. ఎందుకంటే ఆత్మ అందరిది ఒకలాగే ఉంటుంది, ఒకే సైజులో ఉంటుంది, ఒకే స్థానంలో ఉంటుంది. ఇంకా ఆత్మ యొక్క ఆది అనాది సంస్కారము చాలా శ్రేష్టం. శరీరాన్ని చూస్తే వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, అవే గుర్తొస్తాయి అన్నమాట, అవగుణాలే గుర్తొస్తాయి. అదే ఆత్మని చూస్తే వీళ్ళెంత శ్రేష్ట ఆత్మ, ఆదిలో ఉన్నప్పుడు 16 కళల సంపూర్ణంగా ఉండేవారు, అనాది స్థితిలో ప్యూర్ సోల్ వీళ్ళు అనేది గుర్తొస్తుంది కదా. కాబట్టి ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. योग करते हो तो भी अपने को आत्मा समझ बाह्यों को देखते रहेंगे तो सर्विस अच्छी होगी. యోగం చేస్తున్నప్పుడు కూడా మీరు ఎవరికైనా టచింగ్ ఇవ్వాలన్నా, వైబ్రేషన్స్ ఇవ్వాలి అన్నా ఆత్మలకే ఇవ్వండి, ఆత్మిక స్థితిలో ఇవ్వండి అంటున్నారు బాబా. నేను ఆత్మను నా సోదర ఆత్మలకి సేవ కోసం చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, వాళ్ళ కోసం నేను వైబ్రేషన్స్ ఇస్తున్నాను అని వారి ఆత్మను ఇమర్జ్ చేసి మనం వైబ్రేషన్స్ ఇవ్వడం ద్వారా మనం ఇచ్చే తరంగాలు తొందరగా వాళ్లకు చేరుకుంటాయన్నమాట. ఆ శరీర భ్రాంతిని ఊహించుకోవడం ద్వారా అంత తొందరగా చేరవు, కనెక్ట్ కావు. ఇప్పుడు ఏదైనా కనెక్ట్ అవ్వాలి అంటే డైరెక్ట్ కనెక్టింగ్ ఉండాలి కదా. కాబట్టి
బాబా సుప్రీం సోల్, మనం సోల్. నేను ఒక ఆత్మను అని భావించి మీ సోదర ఆత్మలకు సేవ చెప్పండి, వైబ్రేషన్స్ ఇవ్వండి, మాట్లాడండి, ఏదైనా ఆత్మ అని భావించి చెయ్యండి అంటున్నారు బాబా. హా, ఆత్మ అంటే ఏ ఆత్మో అనేది తెలియదు కదా. ఒక్కసారి మనం ఆ, ఫలానా మధుసూదన్ ఆత్మ ఇమేజ్ చేస్తున్నాను, ఫలానా నారాయణ సింగ్ ఆత్మ, ఫలానా కే ఆత్మ అని ఒక్కసారి స్టార్టింగ్లో అనుకుంటాము. తర్వాత ఆ ఆత్మిక దృష్టి అనేది పక్కాగా ఉండాలన్నమాట. बाबा ने कहा है भाइयों को समझाओ. भाई सभी बाप से वर्षा लेती है ना. ये रूहानी नॉलेज एक ही बार तुम बच्चों बाप से लेते हो ना. బాబా చెప్పేది ఇదే అన్నమాట. సోదర ఆత్మలకి నేను అర్థం చేయిస్తున్నాను అని అర్థం చేయించండి. అయితే ప్రతి ఒక్కరూ బాబా నుండే కదా వారసత్వం తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానం ఏదైతే ఉందో పిల్లలైన మీరు బాబా నుండి పొందుతున్నారు, బాబా నుండే తీసుకోవాలి. పిల్లలు ఇచ్చిపుచ్చుకోలేరు కదా వారసత్వం, పిల్లలకి తండ్రి నుండే లభించాలి. तुम ब्राह्मण ही फिर देवता बनने वाले हो. इस संगम को तोड़े ही छोड़ेंगे, नहीं तो पार कैसे जाएंगे. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు దేవతలుగా అయ్యేది ఉంది. ఈ సంగమ యుగాన్ని కూడా వదిలిపెట్టి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. దీన్ని వదలకపోతే ఎలా మీరు తీరం దాటగలరు చెప్పండి. లంగర్ ఎత్తివేయబడింది అంటున్నారు బాబా. స్టార్ట్ అయిపోయింది అనమాట నావ. మీరు విడిచిపెట్టినట్లయితేనే ఇది వదులుతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు చూడండి, నావలో మనం జర్నీ చేయాలి అంటే తీరాన్ని ఎదుతూ ఉండాలన్నమాట. ఆ నావలో ఉన్నటువంటి వారు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే తీరం దాటగలరు, గమ్యానికి చేరగలరు. అలా బాబా కూడా ఇక్కడ గమ్యానికి చేరే ఉపాయం చెప్తున్నారు. మీరు బాబాని స్మృతి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నావ ముందుకు నడుస్తుంది అంటున్నారు బాబా. ఈ జీవితము అనేది ఒక నావ లాంటిదన్నమాట. ఈ జీవన నావ తీరానికి చేరవలసి ఉంది అంటున్నారు. ఇంకా బాబా చెప్తారు, ఈ విశ్వం అంతా కూడా ఒక నావ లాంటిదే, నేను నావికుణ్ణి, ఈ నావను తీరానికి చేర్చడానికి వచ్చాను అంటున్నారు బాబా. కాబట్టి ఈ సంగమ యుగం కూడా అద్భుతమైనటువంటి యుగము. तो बच्चों को रूहानी यात्रा पर रहने की आदत डालनी है. కాబట్టి పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఆత్మిక స్థితిలో స్థితులయ్యేటటువంటి అలవాటు చేసుకోండి అంటున్నారు బాబా. తుమ్హారే హీ ఫాయిదే కి బాత్ హే, బాప్ కి శిక్ష భాయియోం కో దేనీ హే. ఇందులో మీ లాభమే ఉంది. ఈ అలవాటు గనక మీకు ఉన్నట్లయితే మీకే లాభం అంటున్నారు. బాబా యొక్క శిక్షణ ఏదైతే ఉందో అది మీ సోదరాత్మలకు నేర్పించండి. బాప్ कहते हैं मैं तुम आत्माओं को ज्ञान दे रहा हूँ, आत्मा को ही देखता हूँ. मनुष्य से बात करेगा तो उनके मुँह के देखना है. तुम आत्मा से बात करते हैं तो आत्मा को ही देखना है. బాబా ఇక్కడ పిల్లలకి ఇదే శిక్షణ ఇస్తున్నారనమాట. ఆత్మని చూడండి. నేను ఎలా అయితే ఆత్మరూపాన్ని చూస్తానో మీరు కూడా ఆత్మని చూసి అలవాటు చేసుకోండి. అయితే మనం ఎవరికైనా జ్ఞానం చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు మనుషుల ముఖం చూడవలసి వస్తుంది. అలాగని ముఖం చూడకుండా కళ్ళు మూసుకొని మాట్లాడలేం కదా. ముఖాన్ని చూస్తూ ఈ బ్రుకుటి స్థానంలో ఉన్నటువంటి ఆత్మను చూడండి అంటున్నారు బాబా. వాళ్ళు శరీర్ ద్వారా జ్ఞాన్ దేతే హో, పరంతు ఇస్మే శరీర్ కా బాండ్ తోడ్నా హోతా హే. శరీరాన్ని చూసి శరీరం ద్వారానే జ్ఞానం ఇస్తాము, కానీ ఇక్కడ శ్రమించవలసిన విషయం ఏంటి? శరీర భ్రాంతిని తొలగించాలి. तुम्हारी आत्मा समझती है परमात्मा बाप हमको ज्ञान दे रही है. ये भी कहती है आत्माओं को देखता हूँ, आत्मा एम कहती है हम परमात्मा बाप को देख रही है. మీ యొక్క ఆత్మ జ్ఞానం ఇస్తుంది బలే, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని. ఇది అయితే బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తారు,
ఆత్మ అనుకొని ఆత్మని చూడండి. ఇది చాలా మంచి విషయం. నేను ఆత్మని చూస్తున్నాను, పరమాత్మ ఇచ్చేటటువంటి జ్ఞానం ఇస్తున్నాను, ఈ స్మృతిలో గనక చెప్పినట్లయితే ప్రభావం బాగా పడుతుంది అంటున్నారు బాబా. దీన్ని ఏమంటారంట? ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇందులోనే ఉన్నతి ఉంది అంటున్నారు బాబా. आत्मा में ही ज्ञान है, आत्मा हो ही ज्ञान देना है। ये जैसे जौहर है, तुम्हारे ज्ञान में ये जौहर भर जाएगा तो किसको भी दे सकते हैं. ఆత్మలోనే జ్ఞానం ఉంది, ఆత్మే జ్ఞానం వింటుంది, ఆత్మే జ్ఞానం ఇస్తుంది కూడా. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మిక స్థితి అనే పదును నిండాలన్నమాట. మీ యొక్క జ్ఞానంలో పదును లేకపోతే ప్రభావం పడదు. కాబట్టి ఆ పదును ఉండేలా చూసుకోండి. ఆత్మిక స్థితిలై ఉన్నట్లయితే మనం ఇచ్చేటటువంటి జ్ఞానంలో శక్తి ఉంటుందంటున్నారు బాబా. బాణం తగులుతుందన్నమాట, ఎవరికైనా గురి తగులుతుంది, ప్రభావం పడుతుంది. బాప్ कहते हैं ప్రాక్టీస్ करके देखो తీర్ लगता है या नहीं. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ప్రభావం పడుతుందా లేదా అని. ఏ నయి ఆదత్ హేనా డాల్నీ పడేగి. ఇది కొత్త అలవాటే, కానీ చేసుకోవలసి ఉంది. ఈ అలవాటు అయిపోతే శరీర భ్రాంతి తొలగిపోతుంది అంటున్నారు బాబా. మాయాకే తుఫాన్ కా మాయేగి. మాయా తుఫాన్లు కూడా తగ్గిపోతాయి, రావడం తక్కువ వస్తాయి. బురే సంకల్ప్ నహీ ఆయేంగి. చెడు సంస్కారాలు, చెడు సంకల్పాలు కూడా రావు. क्रिमिनल दृष्टि नहीं रहेगी. हम आत्मा ने 84 जन चक्र लगाया, अब नाटक पूरा होता है, अब बाबा की याद में रहना है. ఎలాంటి స్మృతులు కలుగుతూ ఉండాలి అంటే చెడు దృష్టి సమాప్తి అవ్వడం కోసం నేను ఆత్మను 84 జన్మల యొక్క చక్రాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు నాటకం పూర్తయ్యే సమయం, నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే చెడు దృష్టి సమాప్తి అయిపోతుంది. ఎన్ని ఉపాయాలు చెప్తున్నారో చూడండి, ఎన్ని లాభాలు చెప్తున్నారో బాబా. చెడు సంకల్పాలు కూడా బంద్ అయిపోతాయి, మాయా తుఫాన్లు కూడా రావడం ఆగిపోతాయి అంటున్నారు బాబా. మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు మనం ప్రాక్టీస్ చేయకూడదు చెప్పండి. యాద్ సే హీ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. ఇంకా స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఎప్పుడు మరి స్మృతి కలుగుతుంది? ఈజీ స్మృతి మనల్ని మనం ఆత్మ అనుకున్నప్పుడు. ఇదంతా సతో ప్రధాన ప్రపంచం కదా, తమో ప్రధాన ప్రపంచం. మరి సతో ప్రధాన ప్రపంచానికి మాలికలుగా అవ్వాలి అంటే కొంచెం శ్రమించండి అంటున్నారు బాబా. శ్రమ అని కూడా అనుకోవడానికి లేదు, చాలా ఈజీగా బాబా యుక్తిని తెలియచేశారు. बाप जानते हैं बच्चों को ఏ శిక్ష దేనా भी मेरा पार्ट है. ఇంకా బాబా చెప్తారు, నేను పిల్లలకి శిక్షణ ఇవ్వడం కూడా నా పాత్ర. कोई नई बात नहीं, हर 5000 वर्ष बाद हमको आना पड़ता है. मैं बांधाईमान हूँ, बच्चों को बैठ समझाता हूँ. ఇదేమీ కొత్త విషయం అని కూడా అనుకోవడానికి లేదు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి నేను వచ్చి ఇస్తూ ఉంటాను ఈ జ్ఞానాన్ని. ఈ డ్రామా అనేటటువంటి బంధనలో బంధించబడి ఉన్నాను, అందుకు వచ్చి పిల్లలకి అర్థం చేయిస్తున్నాను అంటున్నారు బాబా. మీటే బచ్చే रूहानी याद की यात्रा में रहो तो अंतमति सोगति हो जाएगी. ये अंतकाल है ना, मामेकम याद करो तो तुम्हारी सद्गति हो जाएगी. మధురమైన పిల్లలు ఆత్మిక స్మృతి యాత్రలో ఉండండి, అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. అంటే అంతిమ సమయంలో ఎలాంటి స్థితి కలిగి ఉంటామో అదే ఫైనల్. ఆ స్థితి ఆధారంతోనే పదవి అనేది పొందుతామన్నమాట. ఎవరి స్మృతిలో చనిపోతామో వాళ్ళ దగ్గరలోనే జన్మ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ సంబంధ సంపర్కాల్లోకే వెళ్ళడం జరుగుతుంది. మరి ఎవరి స్మృతి ఉండాలి? బాబా స్మృతి ఉంటే గతి సద్గతి పొందుతాం, లేదు అంటే దుర్గతి పాలైపోతాం. మీదే నిర్ణయం అంటున్నారు బాబా. ఇది అంతిమ సమయం కదా, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అకాల మృత్యువు ఎదురుగా నించని ఉంది, అకాలంగా మరణాలు కూడా జరిగేది ఉంది.
కాబట్టి నన్నొక్కరినే మీరు స్మృతి చేసినట్లయితే మీ సద్గతి జరుగుతుంది అంటున్నారు బాబా. याद की यात्रा से पाया मजबूत हो जाएगा. ये देही अभिमानी बनने की शिक्षा एक ही बार तुम बच्चों को मिलती है. స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా దృఢంగా అయిపోతూ ఉంటారు. మీ యొక్క స్థితి చాలా ఉన్నతంగా అవుతూ ఉంటుంది, దృఢంగా అవుతూ ఉంటుంది. ఆత్మ అభిమానిగా అయ్యేటటువంటి శిక్షణ బాబా ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా లభించదు. कितना वंडरफुल ज्ञान है. बाबा वंडरफुल है तो बाबा का ज्ञान भी వండర్. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానమో చూడండి. మరి బాబా అద్భుతమైనప్పుడు బాబా ఇచ్చే జ్ఞానం కూడా అద్భుతమే కదా. కబ్ కోయి బాత్ నా సకే, अभी वापस चलना है, इसलिए बाप कहते हैं मीठे बच्चों को प्रैक्टिस करो, अपने को आत्मा समझ बाप को याद करो. दो तीसरे नेत्र से बाई बाई को देखना है, ये बड़ी मेहनत है. అయితే ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని మధురమైన పిల్లలకి బాబా తెలియచేస్తున్నారు. ఇదే ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు ఆత్మాని భావించండి, నన్ను స్మృతి చేయండి. మీకు లభించిన మూడవ నేత్రం ఆధారంతో సోదరాత్మల్ని చూడండి. ఇది శ్రమించవలసినటువంటి విషయం అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, ज्ञान के तीसरे नेत्र से आत्मा को देखने का अभ्यास करना है. कोशिश करना है सदैव आत्मा को ही देखे, शरीर को नहीं तो क्रिमिनल ख्याल नहीं आएगी, बुरे संकल्प खत्म हो जाएगा. మొదటి పాయింట్, జ్ఞానము అనే మూడో నేత్రంతో ఆత్మల్ని చూసే అభ్యాసం చేయండి. ప్రతి ఒక్కరి బ్రుకుటిలో ఆత్మని చూసే అభ్యాసం చేయండి. ఇదే ప్రయత్నించాలి, సదా ఆత్మని చూసేలా. శరీరాన్ని చూడకండి, ఆత్మనే చూడండి. ఈ అలవాటు గనక ఉన్నట్లయితే చెడు దృష్టి సమాప్తి అయిపోతుంది, చెడు సంకల్పాలు కూడా రావు, ఆలోచనలు చెడుగా రావు అంటున్నారు బాబా. శరీరాన్ని చూస్తేనే చెడు ఆలోచనలు, చెడు దృష్టి అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది. అదే ఆత్మని చూస్తే ఒక ఉన్నతమైన భావం, ఆత్మీక భావం ఉత్పన్నమవుతూ ఉంటుందన్నమాట. అందుకే ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. మీకే తెలుస్తుంది ఆ తేడా. ఇతరులపైన ప్రభావం పడుతుందా లేదా, నాలో ఏంటి మార్పు వచ్చింది అనేది కూడా ఎవరికి వారు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుందన్నమాట. ఎవరికి వారు అనుభవం చేయవలసిన విషయం ఇది. అందుకు ఎవరి శ్రమ వారే చేయాలి అని చెప్తారు బాబా. दूसरा, ताली दो हाथ से बजती है, इसलिए जब तुम्हें कोई उल्टी सुल्टी बात बोले तो तुम चुप रहो. अगर तुम चुप रहेंगे तो दूसरा आपे ही चुप हो जाएगा. సెకండ్ పాయింట్ ఏంటంటే, చప్పట్లనేవి రెండు చేతులతో మోగుతాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఎవరైనా ఏదైనా అన్నా మౌనంగా ఉండిపోతే మంచిదంటున్నారు బాబా. ఒకవేళ మీరు మౌనంగా ఉన్నట్లయితే అవతల వారు వారికి వారే మౌనమైపోతారు, సైలెంట్ అయిపోతారు. గొడవ అనేది అక్కడ జరగదు. అంటే బాబా మధ్యలో దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. గొడవకి కారణం ఏంటి? వారేదో అన్నారు, మనం కూడా రియాక్ట్ అయిపోయాము అంటే అక్కడ మాట పెరుగుతుంది, ధ్వని వస్తుంది. చప్పట్లు ఎలా అయితే రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందో, అలా మాట కలిసి పెరిగితేనే గొడవలు వస్తాయి. మీరు కొంత సమయం ఓర్చుకుని సైలెన్స్గా ఉన్నట్లయితే వారికి వారే సైలెంట్ అయిపోతారు అంటున్నారు. ఇది కూడా ప్రాక్టికల్ చేయవలసినటువంటి విషయం.
वरदान। ब्रह्मा बाप के प्यार का प्रैक्टिकल सबूत देने वाले सपूत और समान भव। బ్రహ్మా బాబా యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా వినియోగించేటటువంటి ప్రాక్టికల్ రుజువుని చూపించేటటువంటి సుపుత్రులైన పిల్లలుగా సమానమైన వారిగా తయారు కండి అని బాబా వరదానం ఇస్తున్నారు. బ్రహ్మా బాబా ఎంతో చేశారన్నమాట. మరి వారి రుణం మనం తీర్చుకోవాలి అంటే బాబా పైన ఉన్నటువంటి ప్రేమే దానికి ఆధారము అంటున్నారు. మరి బాబా యొక్క ఆ బ్రహ్మ బాబా యొక్క ప్రేమను ప్రాక్టికల్ రుజువు ఏదైతే ఉందో ప్రాక్టికల్ రుజువు ఇవ్వాలి అంటే సుపుత్రులుగా సమానమైన వారిగా చూపించండి అంటున్నారు. ఇదే రుణం తీర్చుకోవడము లేక ప్రాక్టికల్ రుజువు అని చెప్పొచ్చు అన్నమాట. यदि कहते हो है कि ब्रह्मा बाप से हमारा बहुत प्यार है तो प्यार की निशानी है जिससे बाप का प्यार रहा उससे प्यार हो. जो भी कर्म करो कर्म के पहले बोल के पहले संकल्प के पहले चेक करो ये ब्रह्मा बाप को प्रिय है అంటూ ఉంటారన్నమాట. బ్రహ్మా బాబా అంటే మాకు చాలా ప్రేమ అని. మరి ఎవరిపైనైతే మనకి ప్రేమ ఉందో ఆ ప్రేమకి ఏదైనా రుజువు ఉందా అడుగుతున్నారన్నమాట బాబా. ఆ ప్రేమకి రుజువు కావాలి అంటే వారికి ఏ విషయాలంటే ప్రియం ఇష్టం అనేది చూడండి. ఏదైనా కర్మ చేసినప్పుడు కర్మ చేసేదానికి ముందు మాట్లాడేదానికి ముందు సంకల్పం చేసేదానికి ముందు ఇవన్నీ బ్రహ్మా బాబాకు ఇష్టమైనవేనా ప్రియమైనవేనా అని చెక్ చేయండి అంటున్నారు. బ్రహ్మా బాప్ కి విశేషత విశేష్ యహీ రహీ జో సోచా ఓ కియా. బ్రహ్మా బాబా యొక్క విశేషత విశేషంగా ఎప్పుడూ ఇదే ఉండేదంట. ఏది ఆలోచించేవారో అదే చేసేవారు. జో కహా ఓ కియా, ఏది అన్నారో అదే చేసేవారు. अपोजिशन होते भी सदा अपने పొజిషన్ పర్ సెట్ రహే. ఎన్ని అపోజిషన్స్ వచ్చినప్పటికీ సదా తమ యొక్క పొజిషన్లోనే సెట్ అయి ఉండేవారు. అంటే పరిస్థితులు అలజడి చేసే విధంగా ఉన్నా తమ స్థితిలో తాము స్థితి అయి ఉండేవారు అన్నమాట. అలజడి అయ్యేవారు కాదు. తో ప్యార్ కా ప్రాక్టికల్ सबूत देना अर्थात क्या है फॉलो फादर कर సపుత్ ఔర్ సమాన్ బన్నా హే. మరి ప్రేమకి మీరు రుజువు ఇచ్చేవారు రుణం తీర్చుకునేవారు అంటే ఆ ప్రేమ యొక్క ప్రాక్టికల్ రుజువు ఏంటి అంటే ఫాలో ఫాదర్, సుపుత్రులుగా అవ్వడము మరియు సమానంగా చూపించడము అంటున్నారు బాబా. సుపుత్రులైన పిల్లలు అని ఎవరిని అంటారు? ఎవరైతే బ్రహ్మ బాబా చేసినట్లు చేస్తారు. కర్మ కావచ్చు, సంకల్పం కావచ్చు, ప్రాక్టికల్ విషయం కావచ్చు, మాటలు కావచ్చు, ఇవన్నీ బ్రహ్మ బాబా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని చేసేవారే సుపుత్రులైన పిల్లలు, సమానమైన పిల్లలు. స్లోగన్ खुश नसीब आत्मा वह है जिसके संकल्प में भी दुख की लहर नहीं आती. ఎవరి సంకల్పంలో కూడా దుఃఖపు అలలు రానే రావో వాళ్ళే ఖుష్ నసీబ్, అదృష్టవంతులైన ఆత్మలన్నమాట. సంకల్ప మాత్రం కూడా దుఃఖము అనేది అనుభవం కాకూడదంట. అలాంటి వారే భాగ్యశాలి అనండి, అదృష్టవంతులు అనండి. लवलीन स्थिति का अनुभव करो. परमात्मा प्यार अकुट है, अटल है, इतना है जो सर्व को प्राप्त हो सकती है. लेकिन परमात्मा प्यार प्राप्त करने की विधि है न्यारा बनना, प्यारा बनना. जितना न्यारा बनेंगे उतना परमात्मा प्यार का अधिकार प्राप्त होगा. ऐसी न्यारी प्यारी आत्मा ही लवलीन स्थिति का अनुभव कर सकती है.
ఈరోజు బాబా యొక్క ప్రేమను అనుభవం చేసుకోవడానికి పాయింట్ చెప్తున్నారు. పరమాత్మ ప్రేమ అపారమైనటువంటిది, అనంతమైనటువంటిది, స్థిరమైనటువంటిది. మరి ఇలాంటి ప్రేమను పొందడానికి ఏం చేయాలి? ఈ ప్రేమను అనుభవం చేసుకోగలుగుతున్నామా? ఈ ప్రేమ ప్రాప్తించాలి అంటే పరమాత్మ యొక్క ప్రేమలో లవలీనమైపోవాలి అన్నమాట. మరి ఆ ప్రేమను అనుభవం చేసేందుకు విధి ఏంటి అంటే అతీతంగా అవ్వాలి. అన్ని విషయాల నుండి అతీతమైతేనే బాబా యొక్క ప్రేమ అనుభవం అవుతుంది. ఎంత మనం అతీతం అవుతూ ఉంటామో అంత పరమాత్మ యొక్క ప్రేమకు అధికారులుగా అయిపోతూ ఉంటాం. ఆ ప్రేమ అనేది అధికార రూపంలో మనకి ప్రాప్తిస్తుంది. మరి ఇలాంటి న్యారీ ప్యారీ అంటే అతీతమైన ప్రియమైనటువంటి ఆత్మలే ఆ లవలీన స్థితి యొక్క అనుభవం చేయగలరు అంటున్నారు బాబా. అన్నిటిపైన మమకారం ఉంది, దానిపైన మమకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము అంటే బాబా ప్రేమ అనుభవం చేసుకోలేము. ఎంత మనం ట్రై చేసినా బాబా ప్రేమ అనుభవం కాదు, యోగంలో కూర్చోలేము, అవే లాగేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి న్యారా ప్యారాగా అవ్వడం చాలా చాలా ముఖ్యం అంటున్నారు బాబా. మరి ప్రాక్టీస్ చేద్దామా? ఒక 5 నిమిషాలు అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఈ సంసార సాగరం నుండి అతీతమై బాబా ప్రేమ సాగరంలో మునిగిపోతాము. అచ్చా, ఓం శాంతి. प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए। प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए। इतना मीठा बाबा हमारा, इतना मीठा बाबा हमारा, बाहों में अपने हमको समाए। प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए। फरिश्ते हम बन गए हैं, मीठे वतन में आए। ये वो नगरी है प्यारी, मन को इतना लुभाए। मिलन मनाए प्यारे बाबा से, शक्तियों से भर जाए, आनंद में डूब जाए। प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए। संगम का दिव्य नजारा,
बाबा का प्यारा इशारा सबसे है न्यारा प्यारा। संसार बाबा हमारा दिल में समाए, हम बच्चों को एहसास सुख का कराए, अपना हमको बनाए। प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए। इतना मीठा बाबा हमारा, इतना मीठा बाबा हमारा, बाहों में अपने हमको समाए। प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए। प्यार के झूले में बाबा झुलाए, पलकों पे बिठा के सैर कराए।